कीटाणु बाहर से आया, सबको डराया जब फ्लोर पे आया। आया कीटाणु बाहर से आया। 99.9% जर्म्स और रखें आपका घर साफ और सुरक्षित। आया कीटाणु बाहर से आया, सबको डराया जब आया। టికెట్ రేట్ పెంచుకోవడానికి వెసులుబాటు ఇవ్వాలని చెప్తున్నారు. థియేటర్కి వచ్చేసరికి ఆడియన్స్ రాని పరిస్థితి. నిర్దిష్టమైన టికెట్ ధర అనేది సాధ్యమవుతుందా? అవుతుంది సార్. ఎలా ఏం చేస్తుంది సీఎం గారు చెప్పినట్టు చేస్తే ఈరోజు అదే మేము డిస్కస్ చేసుకున్నాం మీటింగ్లో. ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేసి ఎప్పుడు కూడా అదే రేట్ ఉండేట్టుగా ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. తగ్గించి ఎప్పుడైనా ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇంతకుముందు ప్రభుత్వాలు దానికి సంబంధించి జీవోలు కూడా ఇచ్చాయి, నిర్దిష్టమైనటువంటి టికెట్ ధర ఉండాలని. దాన్ని ఎందుకు ఉల్లంఘిస్తూ ప్రభుత్వాలే మళ్ళీ టికెట్ ధర పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు? అదే సార్, ఇప్పుడు కొత్తగా బడ్జెట్ అని చెప్పి వాళ్ళు తెస్తున్నారు సార్. దానివల్ల ప్రేక్షకులు హాలుకు రావట్లేదండి. 20 రోజుల్లోనో 50 రోజుల్లోనో ఓటీటీలో వస్తలేదు, చూద్దాంలే ఈ 500 1000 రూపాయల టికెట్ పెట్టి ఎక్కడ చూడగా మనం మెయింటైన్ చేయగలమని చెప్పి. యాక్చువల్గా పుష్ప లాంటి సినిమాకి చాలామంది ఆక్యుపెన్సీ ఖాళీగా ఉన్నాయండి 1000 రూపాయల టికెట్ వల్ల. మొదటి రోజు ఎక్కడ ఫుల్ కాలేదండి. వరుసగా నేను చెప్తున్నాను, ఎందుకంటే ఎగ్జిబిటర్స్గా మేము చూస్తున్నాం. ఆ ఎఫెక్టు వారం 10 రోజులు ఉంటుందండి, రావట్ల ప్రేక్షకుడు హాల్కి. ఈలోపు ఓటీటీలు వీటికి వచ్చే సినిమాలకి అటు వెళ్ళిపోతున్నాయి. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక స్టేషన్లో మల్టీప్లెక్స్ మాత్రమే ఉంది. మల్టీప్లెక్స్ మాత్రమే ఉందండి. ఆ స్టేషన్లో అంతకుముందు కల్కి కానీ సలార్ కానీ సినిమా తక్కువ రేట్లు అంటే 250-200 లోపు ఉన్నప్పుడు 18 లక్షలు 15 లక్షల ఓపెనింగ్స్ వచ్చిందండి. ఇది 500 రూపాయల టికెట్ పెడితే 13 లక్షల ఓపెనింగ్ వచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ప్రేక్షకులు స్వాగతిస్తున్నారా టికెట్ రేట్లు ఎక్కువ పెడుతున్నారా అనేది. కాబట్టి మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకు పూర్వం ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ షాంపూలు ఇంత పెద్ద సీసాలు ఇచ్చేది 150 రూపాయలు 170 రూపాయలు 90 రూపాయలు. ఇప్పుడు రూపాయలకు వచ్చినాయి. అప్పుడు హైదరాబాద్ లాంటి టౌన్లో 5000 లీటర్లు అమ్మే షాంపూ ఇప్పుడు 50,000 లీటర్లు అమ్ముతుంది. అట్లా తక్కువ రేట్ పెట్టి ఎక్కువ బిజినెస్ చేయాలి. పూర్వం లవకుశ, అడిగి రాముడు 1,00,000 మంది చూసే వాళ్ళు 10 లక్షల మంది చూసారు. అట్లా చూసి సినిమా రావాలి, లేదా థియేటర్లు పెంచుకోవాలి, ఇంకేదైనా సదుపాయాలు ఇలా కానీ వస్తున్నారు కదా అని చెప్పి